ఏంటిది ఎన్డీఎస్ఏ? అది ఎన్డీఎస్ఏ రిపోర్టా ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది అక్టోబర్ 2023లో విత్ ఇన్ 48 hours రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్ళల్లో కాలు పెట్టలే, ఒక మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. విత్ ఇన్ 48 hours హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డెని కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్ గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్ధానికి మళ్ళీ 100 అబద్ధాలు జోడించి ఇంకో అబద్ధ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకుని బీజేపీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికి వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్ట్ అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్ లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకొని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు.